రైట్, మనతో పాటు బొల్లమల్ల యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం అన్న. ఇక రౌండ్ కూడా బీఆర్ఎస్ అధికంగా అంటే రాకపోవడం కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తూ ఉంటారు? ఎందుకంటే అనేక ఆరోపణలు వచ్చినాయి, పోలింగ్ స్టేషన్లో కూడా రిగ్గింగ్ జరిగింది, దొంగోట్లు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తుంది అసలు బీఆర్ఎస్ దీన్ని? మొదటి రోజు నుంచి ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టడంలో మా ప్రయత్నం మేము చేసినాం. ప్రజల్ని చైతన్యపరచడంలో ఈరోజు కాంగ్రెస్ హామీలు ఇచ్చి గద్దెనెక్కి మొండి చేయి చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పాలని మా ప్రయత్నం మేము చేసినాం. కానీ ఈరోజు దొంగ ఓట్లతోని అధికార పార్టీ నాయకులందరూ డబ్బు సంచులతో వచ్చేసి కైవసం చేసుకునే ప్రయత్నం చేసిరు. ఏది ఏమైనా టెక్నికల్గా వాళ్ళు గెలిచినా నైతికంగా మా విజయం అని చెప్పేసి భావిస్తుంది. దీంతో ఏదైనా ముందరికి పోయే అవకాశం ఉన్నదా? ఇప్పుడు దొంగ ఓట్లు అంటున్నారు, రీపోలింగ్ కావచ్చు, రీకౌంటింగ్ కావచ్చు, ఏమన్నా కోరే అవకాశం ఉంది? రిజల్ట్స్ రాకముందే కదా ఆ విషయాలు, రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఓకే, ప్రజా తీర్పుగానే భావిద్దాం. అసలు ఏం ఫెయిల్ అయిందంటారు? అనేక రోడ్ షోలు చేశారు, పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడగొట్టారు, ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయిందా? ఇంకా వాళ్ళ మాయమాటలలో మోసపోతున్నారేమో తెలియదు. రేవంత్ రెడ్డి మాయమాటల గారడిలో ఏమైనా ప్రజలు ఇంకా పడిపోతున్నారేమో తెలియదు. మేము ఇంకా ప్రిపేర్ అయ్యి వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం, బాధ్యత మా మీద ఉందేమో మేము ఆలోచిస్తాం. ఈ రిజల్ట్స్ మీద కూడా ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? మేము మొదటి రోజు నుంచి చెప్పినాం కదా, దొంగ ఓట్లు వేయబోతున్నారు, దొంగ ఐడి కార్డులు తయారు చేసిరు, పోలీసు యంత్రాంగాన్ని ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారు, డబ్బుల సంచులతోని మోటార్లతోని ఎన్నికల రోజు కూడా పంచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు గెలవటం లక్ష్యంగా అధికార పార్టీ యంత్రాంగం అంతా వచ్చి పనిచేసింది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోలేదు? మీరు ఆ పోలింగ్ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కంప్లైంట్స్ పోయినాయి, ఎందుకు పట్టించుకోలేదు అనుకుంటున్నారు? మా వంతుగా మేము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయినాం. చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అధికారులకు ఆదేశాలు ఇచ్చినమని అన్నారు, కానీ వాళ్ళు స్వతంత్రంగా పొద్దుపూట నుంచి రాత్రి వరకు ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా అక్కడే డబ్బుల సంచులతోని తిరిగిరు. ఆఖరికి డిప్యూటీ సీఎం కూడా వచ్చేసి నియోజకవర్గంలో తిరిగిన సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నికలలో కూడా వాళ్ళు బలప్రయోగం చేసి గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలింగ్ రోజు కూడా పోలీసులు అందరూ వన్ సైడ్ అయ్యారు, వాళ్ళు ఏం చేయలేదు, కాంగ్రెస్కు సపోర్టివ్గా ఉన్నారు అని చెప్పి కొంత చర్చ నడుస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? మేము దాని మీద ఎన్నికల సంఘానికి కూడా స్వతహాగా నేనే ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే చర్యలు చేపట్టాలని మేము పరిశీలిస్తామని చెప్పేసి రాశారు. ఇక ఆ తర్వాత మామూలుగా ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఆ తర్వాత ఏం చర్యలు చేపడతారు అనేది ఇప్పుడు మేము చూడాలి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నికలలో ఈరోజు డబ్బే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వ్యవహారశాలని వాళ్ళ ఎన్నికలు నిర్వహించారు. వాళ్ళ వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా మా ప్రచారాన్ని కొనసాగించినాం. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం.